ఓకే. సో, ఒకవేళ మీరన్నట్టుగా ఈవెన్ బాడీ సపోర్ట్ చేయకపోతే ఈ ఐవీఎఫ్ సెంటర్‌లు ఎలా నెక్స్ట్ ప్రొసీజర్ చేస్తదంటారు? మామూలుగా బాడీ సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేం. ఇట్ హ్మ్. విల్ గో టు ఫెయిల్యూర్. అప్పుడు రెండే ఆప్షన్స్ చెప్తామనమాట. హ్మ్. ఒకటి గో ఫర్ సరగసీ హ్మ్. ఆర్ సెకండ్ థింగ్ గో ఫర్ అడాప్షన్. ఆహా! ఆ అంతే. రెండే ఆప్షన్స్. అంతే ఇంకా ఎందుకంటే రికగ్నైజ్డ్ సెంటర్స్ అయితే అవే చెప్తాయి. ఎందుకంటే నువ్వు 3 టైమ్స్, 4 టైమ్స్ చేసి ఎంత గిట్ట ఫెయిల్ సపోర్ట్ అయిందనుకో హ్మ్. అది వేస్ట్. అన్నెసెసరీ ఆమెను మనం ఇబ్బంది పెడుతున్నాం. అందుకోసమని ఫస్ట్ టైమే మేము చెప్తాం కౌన్సిలింగ్‌లో. వినలేదు. సెకండ్ టైమ్ గిట్ట అట్లనే అయ్యింది. సో, థర్డ్ టైమ్ చెప్తాం. వద్దు, గో ఫర్ సరగసీ ఆర్ అడాప్షన్. నేను ఒక న్యూస్ విన్నాను. గుంటూరులో ఐవీఎఫ్ సెంటర్ ఒకటి ఒక వృద్ధురాలికి ఐవీఎఫ్ చేసి మేము పిల్లల్ని కనిచ్చామని చాలా గొప్పగా చెప్పుకున్నారు. నిజంగానే అంత గొప్ప ఘనత సాధించారంటారా వాళ్ళు? అది లైక్ ఎట్లా ఉంటదంటే అది ఇంకా ఇన్‌సైడ్ ద ఫ్యాక్ట్, అది మనం ఏం చెప్పలేము. హ్మ్. సో, ఇక్కడైతే మేము చూస్తున్నంత వరకు 38, 40కే చాలా ట్రబుల్ అయితుంది. హ్మ్. ఆ 40 ఆర్ 41 మ్యాక్స్ ఆర్ 42. ఆల్‌మోస్ట్ షీ ఆ! వాస్ లైక్ 56 అవును, ఎంతో చూసినాను. ఉంది. కానీ ఆ! అది లోపల ఏం చేస్తున్నారు? ఎంతవరకు అది నిజంగానేనా? సాధ్యమేనా అసలు నిజంగా? ఇంకా అది మెడికల్ మిరాకిల్ అనాలిక. ఆ! ఓకే. ఒక నిజంగా సాధ్యమైనా గానీ అది అన్‌ఫెయిర్ గదా! అంటే పుట్టిన అన్‌ఫెయిర్. పిల్లలకి వీళ్ళు యెస్. పెరిగేసరికి వాళ్ళు ముసలోళ్ళు అవును. అయిపోతే వాళ్ళు అనాథలైనట్టే గదా! అంటే అవును. యెస్. కానీ డాక్టర్స్ ఈ ఎథిక్స్ ఇవన్నీ ఆలోచించరంటారా? చెప్తాను. ఇవన్నీ ఎట్లా ఉంటదంటే డిపెండ్స్ అపాన్ ద పర్మిషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పైన. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి. మీరు హ్మ్. చూసుకుంటే కొన్ని కంట్రీస్ మనకు ఇండియాకి విజిటింగ్ వీసా మీద వాళ్ళు వచ్చేవాళ్ళు. ఏ హ్మ్. దానికి? ఓన్లీ ఇన్‌ఫర్టిలిటీకి. మొన్న రీసెంట్‌గా ఇప్పుడు మనకు బ్యాన్ చేసింది, ఇక్కడ లేవన్నమాట. హ్మ్. సో, కొన్ని కంట్రీస్ పర్టిక్యులర్‌లీ వాళ్ళేందంటే పిల్లల కోసమే ఇక్కడికి వచ్చేవాళ్ళు. లీగల్లీ వాళ్ళ కంట్రీస్‌లో లైక్ 2, 3 మ్యారేజెస్ గిట్ట లీగల్లీ యాక్సెప్టెడ్ అంట. సో, అతని ఏజ్ ఏమో 62. నాకొక పేషెంట్ 62. కానీ ఆమె ఏజ్ వచ్చేసి ద సెకండ్ వైఫ్ 18 ఇయర్స్. హ్మ్. సో, నాకు కావాలి అంటాడు. అది ఎట్లా పాసిబుల్ ఇప్పుడు? ఆమెది ఓకే. 18 ఇయర్స్ డెఫినెట్‌లీ హార్మోన్స్ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఈయనది? సో, సెమెన్ రావడమే వెరీ డిఫికల్ట్ అప్పుడు ఆ టైంలో. హ్మ్. అందుకోసమని ఇట్లాంటి వాళ్ళకి ఒకటే సజెషన్ ఏమి ఇస్తామంటే బెటర్ గో ఫర్ అడాప్షన్ చెప్తాం. కానీ వినరు. సో, అట్లాంటి టైంలో ఇంకేం చేస్తామంటే మనం ఇంకా 2 ఉంటాయన్నమాట. డొనార్ బ్యాంక్ అంటామన్నమాట. హ్మ్. సో, సెమెన్ డొనార్ బ్యాంక్ అని చెప్పి మనకు మూవీస్ గిట్ట ఉన్నాయి చాలా వరకి. హ్మ్. అండ్ ఎగ్ డొనేషన్. సో, అప్పుడు ఇవి తీసుకొని ఇంకా వాటి సపోర్ట్ ద్వారా చేసేసి ఎయడమే. అండ్ లీగల్లీ లైక్ వన్స్ దే సైన్డ్. ఓకే.